షిలోహు అనే ఆలయానికి వచ్చినప్పుడు అక్కడ ఇద్దరు యవనస్తులు సేవకులు పిల్లలు పాపం చేస్తా ఉన్నారు. మనమే దేవుడు ఆలయం. ఆలయములో పాపం జరుగుతూ ఉంది, కానీ ఆమె ఆలయంలోకి వెళ్ళి దేవుడు సన్నిధిలో ఉంటా ఉంది. స్తోత్రం కలుగును గాక. ఆలయములో పాపం జరగచ్చు, కానీ ఆలయములో దేవుడి సన్నిధిలో పాపము జరగనే జరగదు. ఆమేన్. ఆలయములో ఆలయాలు పాపం చేస్తాయి. ఆలయాలు ఎవరు? మనమే. ఆలయాల్లోకి వచ్చి ఆలయాలు పాపం చేస్తూ ఉంటాయి. ఈ ఆలయాలు ఏ పాపం చేస్తున్నా సరే నువ్వే ఎక్కడ ప్రార్థన చేయాలి? దేవుడు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు పక్కన వాళ్ళు ఎలాగున్నారు, వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, వాళ్ళ ప్రవర్తన ఏంటి, ఆమె దొంగ లేకపోతే ఆయన దొంగ, వాడు బూతులు మాట్లాడేవాడా, దరిద్రుడా, లేకపోతే ఫలానా 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 చెప్పి పక్కనున్న పాడైపోయిన ఆలయాల వైపు నువ్వు చూడమాక. హన్న దేవుడి మందిరానికి వచ్చి అక్కడ సేవకులు పిల్లలు పాపం చేస్తున్నప్పుడు, సేవకులు పిల్లలు మాత్రమే కాదు వచ్చిన సంఘస్థులు పాపం చేస్తున్నప్పుడు ఆమె దేనికోసం వచ్చిందో దాని మీద మాత్రమే దృష్టి ఉంచింది. స్తోత్రం కలుగునుగాక. ఆలయములో సేవకుల పిల్లలు బాగలేదు, ఆలయములో సంఘస్థులు బాగలేదు, కానీ దేవుడి కార్యాన్ని పొందుకుంది. స్తోత్రం కలుగునుగాక.